వైఎస్ వివేక హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా కేంద్ర దర్యాప్తు సంస్థను ఆదేశించాలని కోరుతూ సిబిఐ కోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు కోర్టులో వాదనలు వినిపించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఆయన కూతురు నర్రెడ్డి సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి మానసికంగా, ఆర్థికంగా తీవ్ర వేధింపులకు గురిచేశారని కోర్టుకు న్యాయవాది ఉమామహేశ్వరరావు విన్నవించారు. ఆయనకు కనీసం తిండి పెట్టేవారు లేకుండా చేశారంటూ వివేక రెండో భార్య షమీం ఇచ్చిన వాంగ్మూలాన్ని చదివి వినిపించారు. సిబిఐ దీని మీద దృష్టి పెట్టాలని కోర్టులో విన్నవించారు న్యాయవాది ఉమామహేశ్వరరావు. వైఎస్ వివేక హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా కేంద్ర దర్యాప్తు సంస్థను ఆదేశించాలని కోరుతూ సిబిఐ కోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు కోర్టులో వాదనలు వినిపించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఆయన కూతురు నర్రెడ్డి సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి మానసికంగా, ఆర్థికంగా తీవ్ర వేధింపులకు గురిచేశారని కోర్టుకు న్యాయవాది ఉమామహేశ్వరరావు విన్నవించారు. ఆయనకు కనీసం తిండి పెట్టేవారు లేకుండా చేశారంటూ వివేక రెండో భార్య షమీం ఇచ్చిన వాంగ్మూలాన్ని చదివి వినిపించారు. సిబిఐ దీని మీద దృష్టి పెట్టాలని కోర్టులో విన్నవించారు న్యాయవాది ఉమామహేశ్వరరావు.